सर्वांगण आश्रम या सॉरी हरे कृष्ण राधा कृष्ण राधा कृष्ण वृंदा कृष्ण जय श्री राम। हाय ఈ ఆసనం ఈ సర్వాంగనాసనం
నిమిషాలు ఉంటే చాలా గొప్ప. నేను 4-5 నిమిషాలు ఉండొచ్చు. ఈ బాగా తిమ్మిరికుంటుందైనా బాధపడద్దు, భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని అలాగే స్టే చేసుకుంటూ మెల్లిమెల్లిగా వీళ్ళ చేతులు అనుకుంటూ ఉంటే వెనకాల పట్టుకుని కొంచెం స్ట్రేట్ చేసి కొంచెం ఆ తిమ్మిరి తగ్గుతుంది. ఉండదు, చాలా మంచిది. బ్యాక్ బోన్కి మంచి పంపింగ్ జరుగుతుంది. ఎయిర్ పంపింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఈ లోపల వెన్నెముకలో ఒక సన్న ఒక సూది మొనంత వెన్నెముక నుంచి బ్రహ్మరంధ్రం ఉంటుంది. బ్రహ్మరంధ్రాన్ని కనెక్ట్ అయి ఉంటుంది కింద మూలాధారం నుంచి. అందులో గాలి పంపింగ్ జరుగుతుంటుంది అన్నమాట. ఎప్పుడైతే అలా జరిగిందో ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు. ముందర జ్ఞానం, ఖచ్చితంగా భగవంతుడి జ్ఞానం కలుగుతుంది. చెడ్డ బుద్ధులే వెళ్ళము. వాస్తవంగా ఫస్ట్ చూడాలన్నా చూసి చేయాలన్నా చెడ్డ బుద్ధులు వస్తాయి. దాన్ని మెల్లిగా వద్దు రా అని తప్పించేస్తుంది. వెనకాల ఈ జ్ఞానం ఇలా యోగా చేయటం వల్ల మీరు అబ్జర్వ్ చేసి చూడండి. నా అనుభవంతో చెప్తున్నా, ప్రాక్టికల్ అనుభవంతో చెప్తున్నా. ప్రతి మనిషికి కామము, క్రోధము, మోహము, లోభము, ఈ మతమాశ్చర్యాలు అవన్నీ సహజం. ఈ భూమి మీద వాతావరణం ఉన్నందుకు సహజం. పైలోకంలో ఉంటే అవి ఉండవు, అది వేరే విషయం. వీటన్నిటి తప్పించేదే యోగా. భగవద్ ధ్యానం చేసుకుంటూ ఎప్పుడైతే యోగాలో మనం ధ్యానం నిమగ్నమై ఉన్నామో, భగవన్నామస్మరణ చేసుకుంటూ ఎప్పుడైతే ధర్మంగా నమ్మామో ఖచ్చితంగా వాటి తప్పించేస్తాను. నిజంగా చెప్తున్నా, నా ప్రాక్టికల్ అనుభవంతో నేను సాధించాలి. ఇంకా ఆది మెట్లో ఉన్నానంతే. ఆది మెట్టు అంటే ఫస్ట్ స్టెప్. ఇంకా ఫస్ట్ స్టెప్లో ఉన్నాను. ఇంకా ఎన్ని సాధించాలో సాధిస్తాను ఖచ్చితంగా. మీ అందరి ఆశీస్సులు, ఆ తల్లి జగన్మాత అమ్మ లలిత త్రిపురభైరవి మణిద్వీప మహారాణి అమ్మ ఆశీస్సులతో సాధిస్తాను ఖచ్చితంగా. మణిద్వీప మహారాణి లలితాదేవి తల్లి, ఈ నామాలు తలుచుకోవడం చాలా గొప్ప. నన్ను ఎవరైనా తలుచుకుంటున్నారా అని చూస్తుంది పైన అమ్మవారు. ఆకాశం మణిద్వీపంలో ఉంటుంది, చదవండి. మణిద్వీపం చదవండి. ఆకాశం ఆవులు ఉండే తల్లి మా అమ్మ మణిద్వీప మహారాణి. హరిహర బ్రహ్మాదులు కూడా చూడడానికి సాధ్యం కాదు. అదొక లోకం. ఆకాశం అద్దు, ఆ పైన ఉంటుందమ్మ. ఆకాశం ఆవుల మణిద్వీపం మా అమ్మ చింతామణి గృహమందు ఉంటుందమ్మ. ఆకాశం అవతల చింతామణి గృహమందు మణిద్వీపంలో అమ్మ ఉంటుంది. అమ్మవారు మణిద్వీపంలో చింతామణి గృహమందు ఉంటుందమ్మ. ఎవరైనా అనుకుంటుంటే అమ్మవారు నన్ను ఎవరైనా స్మరిస్తున్నారా, చాలా పెద్దమ్మని స్మరిస్తున్నారా? ఈ భూమి మీద ఉన్నటువంటి ఎన్నో మాతలు ఉన్నాయి, ఎన్నో భూమి మీద ఉన్న గ్రామదేవతలు ఉన్నాయి, ఎన్నో గ్రామదేవతలు, ఎన్నో ఆకారాలతో ఉన్నటువంటి నామాలతో ఉన్నటువంటి దేవతలు ఉన్నాయి. ఆ దేవతలకి ఆధారం అమ్మ, మూల ఆధారం అమ్మ రేణువే. అమ్మ రేణువు అంటే వెంట్రుక. అమ్మ వెంట్రుకే ఒక్కొక్క అమ్మవారు, అమ్మ వెంట్రుకే ఒక్కొక్క తీర్థం. ఇవి మణిద్వీపంలో అమ్మవారు చూస్తున్న అమ్మ. నన్ను ఎవరైనా తలుచుకుంటున్నారా, నన్ను ఎవరైనా స్మరిస్తున్నారా, వీటన్నిటికీ ఆధారం నేనే అని అమ్మని తలుచుకుంటే ఒక్కసారి అమ్మ మనం అలా చూస్తుందంటే చాలు, జన్మధన్యం. అది ఎలా చూస్తుంది? జ్ఞానంతో. మనకు జ్ఞానం వస్తుంది. అమ్మ చూడడం అంటే జ్ఞానమే. పలికే పలుకు కానీ, మాట కానీ, చూసే వీక్షణ కానీ, ఇవన్నీ కూడా జ్ఞానబద్ధమై ధర్మబద్ధమై ఉంటాయి. అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయంటాను. ఇదే కారణం, ఇదే తార్కాణం. ఇంకేం కావాలి? హరే కృష్ణ. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. మీరు కూడా స్మరించుకోండి. ఖచ్చితంగా అమ్మవారిని ఉపాసించండి. భార్య బిడ్డలు ఈ బంధాల నుంచి విముక్తి నమ చేస్తుంది ఖచ్చితంగా. ఇది ఎన్నో కోట్ల జన్మ పుణ్యఫలం ఉంటే కానీ జ్ఞానం రాదు. అది అట్టుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. ప్రతి క్షణం పరీక్ష పెడుతూనే ఉంటుందమ్మ. ముఖ్యంగా కామము, క్రోధము, మోహాలు ఇవే. ఈ కామము, క్రోధం, మోహం ఈ మూడు కనిపెడుతుంది. మా మతమాశ్చర్యాలు 99% అసలు ఉండవు. అసలు నాకు ఈ కామం తప్ప మిగతా కనపడం. మిగతా అసలు వదిలే అయిపోయింది. కామాన్ని జయించాలి. అది జయిస్తేనే ఇంకా అయిపోయినట్టు. ఇవి కామం ఎప్పుడైతే ఓడిపోయామో ఇవన్నీ అటాక్ అయిపోతాయి. మోహంలో మతమాశ్చర్యం ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఇవన్నీ జయించినప్పుడు ఈ కామాన్ని అప్పుడు జయించాలి. ఇది ఎందుకు జయించకూడదని పట్టుకున్నాను. జయిస్తాను ఖచ్చితంగా, సందేహం లేదు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. నేను ఎందుకు నేను ఒక షూటింగ్ సందర్భంలో వెళ్ళి ఒక చోట కెంటీ హోండా ఉండేది. చిన్న మిస్టేక్ పడిపోయాను. ఏదో ఆలోచించుకుంటూ లేజీగా డ్రైవ్ చేస్తూ హ్యాండిల్ స్ట్రాంగ్గా పట్టి తప్పించుకునేవాడిని, ఏదో చేసేవాడిని. లూజ్గా పట్టుకోవడం వల్ల, సాఫ్ట్ అవడం వల్ల చిన్న మిస్టేక్ జరిగింది, పడిపోయాను. అది వేరే చోట గీతార్స్ ఏరియాలో పడిపోయాను.
అప్పుడు నాకు ఈ wrist ఇప్పటికీ సమ్టైమ్స్ ఏదైనా wrist కొట్టినప్పుడు చిన్న పెయిన్ వస్తుంది జాయింట్ మీద. అప్పుడు చాలా కవర్ అయింది, సుమారుగా ఇది 16 ఇయర్స్ అబవ్ అయిపోయింది పాస్ మ్యాటర్. యాక్చువల్లీ ఇది కూడా తగ్గింది. తర్వాత ఇది కూడా కదిలిపోయి నొప్పి వచ్చింది, చాలా పెయిన్ వచ్చింది. యాక్చువల్లీ నో రెస్ట్. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే నేను డిప్స్ అది కొట్టేటప్పుడు ఈ భాగం కొంచెం తేడా ఉంటుంది, ఇది కొంచెం డౌన్కి వెళ్ళినట్టు ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఎస్, ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఎస్, ఇలా పెట్టడానికి కొంచెం నాకు ఎక్కువ అనిపిస్తుంది, దాన్ని అలాగే అలవాటు చేస్తాను. ఎస్, అలాగే ఇక్కడ ఈ జాయింట్లో ఈ సైడ్కి ఇక్కడ నాకు పెయిన్ ఉంటుంది, అది కదిలిపోయింది. యాక్చువల్లీ రెస్ట్ తీసుకుని తగ్గిపోయేది. నాకు ఓపెన్గా చెప్తున్నా, రెక్కాడితే కానీ డొక్కాడని నా జీవితం అది అప్పట్లో. ఇప్పుడు కూడా భగవంతుడు అదే బట్టైనా ఆదుకుంటాడు, వేరే విషయం. కానీ అలా సందర్భంలో పట్టుదలగా వెళ్ళిపోయాను, పని చేస్తున్నాను, అలా సెట్ అయిపోయింది. దీనికి ఏంటంటే మెయిన్ ఏం చెప్తానంటే, ఎందుకు చెప్తానంటే యోగాలో ట్రిక్స్ ఉన్నాయి, ఆ ట్రిక్స్ చేసుకుంటూ మేనేజ్ చేసుకున్నాను, దాన్ని సెట్ చేసుకున్నాను అనమాట. అది ట్రిక్, అది విషయం ముఖ్యం మై ఫ్రెండ్స్. ఏవైనా బ్రహ్మాండంగా భగవంతుడు చేయగలను, ఎంత వెయిట్ ఎత్తేయగలను, కానీ ట్రిక్ అది, దట్ ఈజ్ యోగా. అది చేస్తే అది అందులో మర్మం తెలుపుతుందమ్మా. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ఇది నేను సోదరనుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ప్రతిదీ జ్ఞానమే. ప్రతిదీ అంటే మనం ఒక్కొక్క వ్యక్తి అనుభవం జ్ఞానమే. నేను పడిన కష్టాలు కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ఏదైనా చెప్తే నేను ఎవరన్నా కొన్ని చెప్పినా వింటాను. అమ్మాయిలు చెప్తారు, ఎంతోమంది ఇన్స్టాగ్రామ్స్లో కావచ్చు, అందులో కావచ్చు, అన్నీ వింటాను. అందులో వాళ్ళ మర్మాన్ని కూడా గమనిస్తాను. నేను ప్రతి వ్యక్తి ఒక్కొక్క బాధ ఉంటుంది, ఒక్కొక్క కష్టం ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్. మనం కంపేర్ చేసుకుంటూ ఉండాలి, నేను దానికన్నా బెటర్ కదా అని ఫీల్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ఈ సర్వాంగనాసనం, ఈ హలాసనం వేసుకుంటూ ఉండడం చాలా మంచిది. శీర్షాసనానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ మిగతా ఆసనాలకు రెస్ట్రిక్షన్స్ లేవు. బట్ యాక్చువల్లీ నిగ్రహశక్తి ఉంటే చాలా బెస్ట్. అంటే మనకి కెపాసిటీ డిఫరెంట్గా ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.